పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్యేలు ఎటు మారినా ఉప ఎన్నికలు రావంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నెమ్మదిగా కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తాయేమో కానీ శక్తిహీనులం కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. 4 ఏళ్ల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కోర్టులు చేతులు కట్టుకొని ఉండాలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్పీకర్కు సమన్లు జారీ చేసి కోర్టుకు పిలిచిన సందర్భాన్ని మర్చిపోవద్దని హెచ్చరించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినా ఉప ఎన్నికలు జరగవంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడమేనని స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలను పునరావృతం చేయరాదని హెచ్చరించింది. తాము కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడంలో కొంత ఆలస్యం చేయవచ్చు గానీ శక్తిహీనులం మాత్రం కాదని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. బీఆర్ఎస్ తరపున న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ సభ్యులు ఎటొచ్చినా ఉప ఎన్నికలు రావని, మార్చి 26న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జస్టిస్ గవాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే 10వ షెడ్యూల్ను అవహేళన చేసినట్లేనని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రిని హెచ్చరించారని స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గీకి సూచించారు. అయితే తాను అసెంబ్లీ స్పీకర్ తరపున మాత్రమే హాజరయ్యానన్న రోహిత్గీపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. గతంలో సీఎం రేవంత్ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన తరపున వాదనలు వినిపించారని, అప్పుడు ముఖ్యమంత్రి క్షమాపణలు కూడా చెప్పారని రోహిత్గీకి గుర్తు చేశారు. తాము నెమ్మదిగా కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తామేమో కానీ శక్తిహీనుల మాత్రం కాదని న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తేల్చి చెప్పారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి సహేతుక సమయం అంటే స్పీకర్ ఉద్దేశంలో ఎంతకాలమని న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. కేసు హైకోర్టులో ఉన్నప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా ఆగారు. కానీ విషయం సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత నోటీసులు జారీ చేయడం కోర్టు ధిక్కరణ కాదా అని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా నాట్యం చేయిస్తుంటే కోర్టులు చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవాలా అని న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకవేళ స్పీకర్ 4 ఏళ్ల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కోర్టులు చేతులు కట్టుకొని ఉండాలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పరిరక్షకులుగా కోర్టులో ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేశారు. ఏదైనా రాజ్యాంగబద్ధ సంస్థ లేదా వ్యవస్థ న్యాయస్థానం సూచనలను మన్నించకపోతే ఏం చేయాలో తమకు బాగా తెలుసునని న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ అన్నారు. ఆర్టికల్ 142 ప్రకారం తామేమీ శక్తిహీనులం కాదని స్పీకర్ కు సమన్లు జారీ చేసి ధిక్కరణ కేసులో కోర్టుకు పిలిచిన సందర్భాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు. సుప్రీంకోర్టులో ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. అనంతరం పిటిషనర్ల తరపున అడ్వకేట్ ఆర్యమ సుందరం సమాధానం ఇవ్వనున్నారు.